సోషల్ మీడియాలో ఒక కొత్త వీడియో ట్రెండింగ్‌లోకి వస్తుంది. అదేంటంటే తెలంగాణ చెందినటువంటి ఆ వీడియో. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు వారిచ్చినటువంటి ఒక హామీ, అనేక హామీలిచ్చారు. కానీ ఇంకా ఇంప్లిమెంట్ కూడా కావట్లేదని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఒక ఎత్తైతే, ఒక పెళ్ళైనటువంటి కొత్త జంట అంటే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తుంది. పెళ్ళైనటువంటి వారికి తులం బంగారం ఇస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఆ తులం బంగారం ఏమైందని చెప్పేసి కూడా వారు ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని, కొత్తగా పెళ్ళైనటువంటి వారు అదే స్టేజ్‌పై ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని వారు నిరసన కూడా తెలిపినటువంటి ఆ విజువల్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి అది. అందులో స్పష్టంగా వారు డిమాండ్ ఏం చేస్తున్నారంటే, తులం బంగారం ఇస్తామన్నారు, ఏమైంది? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి అని చెప్పేసి వారు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి ఆ వీడియోలు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ప్లకార్డ్స్ పట్టుకొని ఆ నిరసన కూడా తెలుపుతున్నటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంటే వారు స్పష్టంగా ఒకటే చెప్తున్నారు, కేసీఆర్ దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి సంబంధించినటువంటి విషయాలు వారు పెళ్ళైనటువంటి వెంటనే నెల 15 రోజుల్లోనే దాదాపు ₹1,00,000 వరకు వచ్చేటివి. కానీ ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి పోయింది, ఇటు తులం బంగారం పోయిందనే విధంగా ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇది ఎక్కడ వీడియో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరఖే గ్రామంలో జరిగినటువంటి ఈ పెళ్లి వేడుకలో ఈ యొక్క వీడియో కూడా వీడియో చూపిస్తూ, దాంట్లో ఉన్నటువంటి ప్లేకార్డ్స్ చూపిస్తూ వారు నిరసన కూడా తెలుపుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు అవుతుంది, ఇప్పుడిప్పుడే వారు అధికారంలోకి వచ్చారు కాబట్టి వారు ఇంప్లిమెంట్ చేసేందుకు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కావాల్సి ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఒకటి చెప్తున్నారంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవి, కనీసం ఆ వీడియో చూడండి అని చెప్పి కొంతమంది, నేను నాకు తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ని కూడా అడిగాను. వారు ఒకటే చెప్తున్నారు, ఇచ్చిన హామీలు బాగానే ఉంది, ఏదో అధికారంలో రావాలని చెప్పేసి మేము కొన్ని హామీలు కూడా ఇచ్చాము, అవి ఇంప్లిమెంట్ అవుతాయి, కొంత సమయం పడుతుంది, దాంతోపాటు నిధులు అనేది ఉండాలి కదా అని వారు చెప్తున్నారు. అంటే స్పష్టంగా మనం ఇందులో కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఈ విధంగా ఉన్నాయి, నిధులు కావాలి అవి అని చెప్పేసి చాలా వరకు రకరకాలుగా మాట్లాడారు. కానీ ఆ సమయంలో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన సమయంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, దాని తర్వాత కేసీఆర్ కూడా అనేక ఆలోచనలు చేసి వ్యూహరచనలు చేపడుతూ సీనియర్లతోటి చర్చలు జరిపించి ఏ విధంగా ఇస్తే బాగుంటుంది, ఎంత ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా జరగలేదనేది స్వయంగా ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు చెప్తున్నారు. అంటే అధికారం కోసం ఎన్నో హామీలు ఇస్తాము, అది ఇంప్లిమెంట్ చేస్తాము, కొంత సమయం పడుతుంది అంటున్నారు. కానీ ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, నిధులు సంబంధించినటువంటి విషయం. అంటే సపోజ్ కొత్త జంట పెళ్ళయింది, వారికి కుటుంబానికి తులం బంగారం ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ తులం బంగారం సంబంధించినటువంటి ఆ డబ్బులని జమ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఒక డబ్బులన్నీ ఒక దగ్గర జమ చేసి వారికి ఇవ్వాలంటే కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే గోల్డ్ రేటు మనము చూస్తున్నాం, ఈరోజు తులం బంగారంకి దాదాపు ₹1000 పెరిగితే రేపు మళ్ళీ 2000 పెరుగుతున్నటువంటి సందర్భం నెలకొంది. అంటే గోల్డ్ రేట్స్ అనేది స్టాండర్డ్ అనేది లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు కూడా అవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించినటువంటి ఒక నిధులు కేటాయించాలంటే కొంత ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోతోటన్నా ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైనా డిసిషన్ తీసుకుంటుందా? ఎందుకంటే ఒక్కొక్కటి ప్రభుత్వంపై నెగిటివ్గా వెళ్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ తులం బంగారం సంబంధించినటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరుతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఒకరు స్టార్ట్ చేశారు, రేపు మరొక కొంతమంది స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఈ వీడియోపై ప్రభుత్వం సంబంధించినటువంటి కొంతమంది వారు అధ్యయనం కూడా చేస్తున్నారు. ఇటువంటి సర్క్యులేషన్స్ అనేది ఎక్కువ జరగకూడదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది అందరికి తెలుసు, చిన్న విషయమైనా కూడా వెంటనే వాలిపోతున్నటువంటి సందర్భాలు కూడా చూసాము. ఆ చిన్న వీడియోనే ఒక ట్రెండింగ్లో మారినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలపై చిన్న చిన్న ఇష్యూస్ని
మళ్ళీ తెరపైకి తీసుకురాకుండా ఇచ్చినటువంటి హామీల్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా ఇటు గవర్నమెంట్ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి కళ్యాణ లక్ష్మితో పాటు యథావిధిగా ఇవి తులం బంగారం సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో వారు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది.